వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నిరుద్యోగుల నిరసనలతో దిల్సుఖ్ నగర్ ప్రాంతం అట్టుడికిపోయింది. మరోసారి నిరుద్యోగులు ఆందోళనకు దిగడంతో నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. డప్పు చప్పులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 5,000 పోస్టులు కాదు 20,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు రెచ్చిపోయారు. నిరుద్యోగులపై కర్కశంగా వ్యవహరించారు. వారందరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని నిరుద్యోగులు హెచ్చరించారు. దిల్సుఖ్ నగర్లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతపై రేవంత్ సర్కారు దాష్టికానికి ఒడిగట్టింది. ఉద్యోగాల భర్తీ కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు కర్కశంగా లాఠీలతో విరుచుకుపడ్డారు. విచక్షణ లేకుండా లాఠీ చార్జ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు దమనకాండపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దౌర్జన్యాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై దాడులకు పాల్పడడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమన్నారు. విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయడం రేవంత్ నిరంకుశత్వానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. నిరుద్యోగులను నిండా ముంచిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కుతుందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ అంటూ 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి అధికారం రాగానే నోటిఫికేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తుందని అన్నారు. 19,000 పోస్టులు ఖాళీగా ఉంటే 5,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నాడని రేవంత్పై మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ₹1 కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అక్రమాలు కమిషన్ల కోసమే రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. 5,000 కాదు 20,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డప్పు కళాకారులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించిన వెంటనే పోలీసు పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అటు ధర్నా చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రైవేటు పాఠశాలల అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భారీ మొత్తంలో ఫీజులు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు పాఠశాలల దోపిడీని ప్రశ్నించిన విద్యార్థి సంఘాలపై మియాపూర్ పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యాలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థులకు విద్యార్థి సంఘాలకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. స్కూల్ యాజమాన్యాల అరాచకాలు ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ నేత పొట్ట నరేందర్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు పప్పులో 2,000 కోట్ల స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వారి శాఖల్లో ఏం జరుగుతుందో ఆయా శాఖల మంత్రులకే తెలియదని ఎద్దేవా చేశారు. వారేం చేస్తున్నారో ఏం పాలన చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లను పిలిచి అంతా దోచేస్తున్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణలో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున కమిషన్లను దండుకునేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు. రైతుల విషయంలో తీరని ద్రోహం జరుగుతుందని మండిపడ్డారు. మోడీ చంద్రబాబులను కల్లబోసిన హైబ్రిడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా దేవరకొండలో సర్ ప్రక్రియ పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై నిర్వహించిన సమావేశంలో జగదీష్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని తన మాట ఎవరూ వినట్లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుమాలిన చర్య అని ఫైర్ అయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఆషామాషిగా తీసుకోవద్దని ప్రతి ఒక్క బీఆర్ఎస్ బూత్ ఏజెంట్ అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. 30 నెలల్లో కుంగిన 2 పిల్లర్లను మరమ్మతు చేయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని మండిపడ్డారు జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని రేవంత్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ముడిపడి ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ కోసమే ఫ్యూచర్ సిటీ ప్రతిపాదనలు అని మండిపడ్డారు. తెలంగాణ భవిష్యత్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతోనే ముడిపడి ఉందని పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని కొత్తపేట నబీల్ కాలనీలో వర్షపు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు దశలవారీగా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇప్పటికే అనేక పనులు పూర్తయ్యాయని అన్నారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని సబితా తెలిపారు. జల్పల్లి సర్కిల్ జీహెచ్ఎంసీ 63వ డివిజన్ పరిధిలో 2,25,00,000 రూపాయల నిధులతో కూడిన అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తెరిపించాలని సీసీఐ సాధన కమిటీ మరోసారి పోరుబాటు పట్టింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ నుంచి సీసీఐ ఫ్యాక్టరీ వరకు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. స్థానికంగా ఆదిలాబాద్ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన సీసీఐ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని జోగురామన్న ఆరోపించారు. సీసీఐ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉపాధి కల్పించిందని, ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ మూతపడడంతో స్థానిక యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2.5 దోచుకో దాచుకో అనే స్లోగన్తోనే కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతుందని విమర్శించారు రసమయి బాలకిషన్. మట్టిని అమ్ముకునే చరిత్ర కాంగ్రెస్ నాయకులది అని మండిపడ్డారు. హరీష్ రావు లేకపోతే తోటపల్లి రిజర్వాయర్ లేదన్నారు. 4 రిజర్వాయర్లు కట్టి 1,00,000 ఎకరాలకు సాగునీరందించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో దోపిడీకి అవకాశం ఉండొద్దంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్లో అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోయిందని ఫైర్ అయ్యారు. కోట్ల రూపాయల విలువ గల ఇసుక, మట్టిని దోచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ సంపదను కాంగ్రెస్ నాయకులు గద్దల్లా ననుకుపోతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుతో పాత కొమ్మలపై కొత్త చిగుళ్లు వస్తాయన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఓలకు ఖమ్మం పట్టణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో ప్రతిపక్ష పార్టీల ఓట్లను బీజేపీ తొలగిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ చేతిలో తోలుబొమ్మలా మారిందన్నారు. అందుకే బీఆర్ఎస్ కు చెందిన ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఎల్ఓలపై ఉందన్నారు పువ్వాడ. దేశంలో అన్ని అరాచకాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఫైర్ అయ్యారు. దేశంలో జరిగిన అతిపెద్ద స్కామ్లన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు పువ్వాడ అజయ్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఆగస్టు 2వ తేదీన నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిశారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఆషాఢ మాస బోనాల ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు లేఖను అందజేశారు. బ్యాండ్ వాయిద్య కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బ్యాండ్ వాయిద్య రంగంలో అధిక శాతం నాయి బ్రాహ్మణ వర్గానికి చెందిన కళాకారులు పనిచేస్తున్నారని తెలిపారు. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు 10 లక్షల రూపాయల రుణాలు అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కళాకారుల సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్న శ్రీనివాస్ గౌడ్ వారి హక్కుల సాధన కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయిందని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. 2025లో ఒక్క తెలంగాణలోనే 16% నమోదయ్యాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న అఘాయిత్యాలపై ముఖ్యమంత్రి పట్టించుకునే పాపాన పోవడం లేదని విమర్శించారు. పాలు తాగే పసికందు నుంచి ముసలవ్వ వరకు ఈ రాష్ట్రంలో రక్షణ కరువైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది విప్పులు కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలు చేయడానికే పరిమితమయ్యారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎంను ఎప్పుడు చూడలేదని కాంగ్రెస్ వాళ్లే అంటున్నారని విరుచుకుపడ్డారు చిరుమర్తి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మడ్ఫోర్ట్, అంబేద్కర్ హట్స్ బస్తీలో నివాసం ఉంటున్న ప్రజల ఇళ్లను అక్కడి నుంచి తరలించి కబ్జా పెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్య కృషాంక్ మండిపడ్డారు. పేదల ఇళ్లను తొలగించేందుకు జేసీబీలతో వచ్చి కంటోన్మెంట్ బోర్డు రెవెన్యూ అధికారులు భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో కూల్చివేతలు తప్పించి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదని కృషాంక్ అన్నారు. బోయినపల్లిలోని 8 ఎకరాల జాగాలో వీరందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని మన్య కృషాంక్ డిమాండ్ చేశారు. యూరియా కష్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. సరిపడినంత యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండలం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించేంత వరకు ధర్నా విరమించేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. కరీంనగర్ నిజామాబాద్ రహదారిపై రైతులు బైఠాయించడంతో గంటకు పైగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పోచంపాడులో కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. యూరియా యాప్ ద్వారా రైతులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఫోన్లే సరిగా వినియోగించడమే చేతగాని రైతులకు యాప్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పనికిమాలిన పనుల ద్వారా కాంగ్రెస్ అబాస్ పాలవుతుందని విమర్శించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి తమ సమస్యలపై దృష్టి పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెండోరా మండలంలోని 12 గ్రామాల రైతులు పోచంపాడు చౌరస్తాలో నేషనల్ హైవే 44పై బైఠాయించారు. యాప్ను తీసివేసి మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆదిలాబాద్ నుండి నిజామాబాద్కు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని రైతులు భీష్మించు కూర్చున్నారు. ఖమ్మం జిల్లాలో విత్తనాల కోసం రైతులు ఆందోళన బాట పట్టారు. వైరా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం ముందు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. పచ్చిరొట్ట విత్తనాలు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వానాకాలం సీజన్కు సరిపడా యూరియా ఎరువులు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. అటు యాసంగి రైతు భరోసా పెండింగ్ నిధులు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. యూరియా కష్టాలు రైతుల మధ్య చిచ్చు పెట్టాయి. దాంతో తమ గ్రామానికి వచ్చిన యూరియాను ముందుగా తమకే ఇవ్వాలని రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మత్తమాల సొసైటీకి వచ్చిన యూరియాను 32 గ్రామాల రైతులు బుక్ చేసుకున్నారు. దాంతో తమకు యూరియా అందడం లేదని మత్తమాల రైతులు సొసైటీ ముందు నిరసన తెలిపారు. తమ గ్రామానికి వచ్చిన యూరియాను వేరే గ్రామానికి ఇచ్చే ప్రసక్తే లేదని మత్తమాల గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. యూరియా కొరత వల్ల తమ గ్రామ రైతులు ఇబ్బంది పడుతున్నామన్నారు. ఈ క్రమంలో మత్తమాల సొసైటీ రైతులతో మిగిలిన 32 గ్రామాల రైతులు వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరుపై యాప్ కష్టాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని గ్రామాల రైతులు నినాదాలు చేస్తున్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, శత్రువులుగా భావిస్తుందని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి రైతులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఆగ్రహించిన రైతులపై ఇప్పుడు అనేక కేసులు నమోదయ్యాయని వాపోతున్నారు. ఈ అరాచకాలకు త్వరలో తామే తగిన విధంగా బుద్ధి చెబుతామని రైతులు అంటున్నారు. రోడ్డుపై ధాన్యపు బస్తాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి జగన్ ఆరోపించారు. ప్రజాక్షేత్రంలోనే వారి తప్పిదాలను ఎండగడతామని అన్నారు. దందాలతో కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ మంత్రులపై మండిపడ్డారు. యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా సిరికొండ తెలంగాణ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యాప్ ద్వారా యూరియా కొనడమేందని ప్రశ్నించారు. దీని వెనుక ఓ పెద్ద కుట్ర దాగుందని అన్నారు. రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తుంది. పంటకు 500 రూపాయల బోనస్ పేరుతో అన్నదాతలను నయవంచన చేసింది. బోనస్ గురించి పూటకో మాట చెప్పింది. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి తర్వాత కొన్ని పంటలకు మాత్రమేనని మెలుకుపెట్టింది. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి మాట మార్చింది. అది కూడా ఇవ్వడం లేదు. తాము చెప్పిన కొన్ని వెరైటీలకు మాత్రమే ఇస్తామని రేవంత్ సర్కార్ కొత్త పల్లవి అందుకుంది. పంట బోనస్ బోగస్ అయిందని, రైతు భరోసా బక్వాజ్ అయిందని అన్నదాతలు మండిపడుతున్నారు. పటాన్చెరు మండలం మిస్నాపూర్ పరిధిలోని లక్డారంలో దళిత రైతులు గత వారం రోజులుగా నిరసన బాట పట్టారు. తమ జీవనాధారమైన సాగు భూముల్లో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటును వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ భూముల్లో ప్లాంట్ ఏర్పాటు కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలను దళితులు అడ్డుకుంటున్నారు. ఎప్పటి నుండో వారు ఈ భూమిలోనే వివిధ పంటలు పండిస్తూ జీవిస్తున్నారు. అయితే ఈ భూములను 25 సంవత్సరాల క్రితమే స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెబుతుండగా రైతులు ఆ వాదనను ఖండిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పేద ప్రజలు తాగడానికి 20,000 లీటర్ల నీళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయిస్తే ఆ నీళ్లకు కాంగ్రెస్ బిల్లులు వసూలు చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో దశాబ్ద కాలంగా ఎప్పుడూ మంచినీటికి ఇబ్బంది ఏర్పడలేదని, ఇప్పుడు నీళ్ల కోసం వాటర్ ట్యాంకర్లను కొనుక్కోవడం, రోడ్లపైన కొండలతో ప్రదర్శన చేసే పరిస్థితులు వచ్చాయని మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకొని రేవంత్ సర్కార్కు ప్రజలే బుద్ధి చెప్తారని మాధవరం హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనలో రోజురోజుకు తాగునీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా న్యూషాపూర్ నగర్ గాజుల రామారం డివిజన్లో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. రోజుల తరబడి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారు. తాగునీటి కష్టాలపై స్పందించిన బీఆర్ఎస్ నాయకులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. గోషామహల్ గొంతెండిపోతుంది, తాగునీటి కోసం అల్లాడిపోతుంది. నియోజకవర్గంలోని బారదారి, హాజారీ భవన్, హిందీ నగర్, చాకనవాడి తదితర ప్రాంతాల్లో తీవ్రమైన ఎద్దడి నెలకొంది. దీంతో స్థానికులు ఖాళీ బిందెలతో ర్యాలీగా వాటర్ వర్క్స్ కార్యాలయానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. 2 నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక తమ సమస్యలు తీవ్రమయ్యాయని ఆరోపించారు. అనేక సార్లు వినతి పత్రాలు అందజేసినా, ఫిర్యాదులు చేసినా పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజోలి బండ ఆర్టీఎస్ ఆనకట్ట సమీపంలో తాగునీటి అవసరాల పేరుతో కర్ణాటక ప్రభుత్వం మరో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఆనకట్టకు 100 మీటర్ల దూరంలో ఈ లిఫ్ట్ పనులు చేపట్టడంపై ఆర్టీఎస్ ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీఎస్ కెనాల్ ద్వారా తెలంగాణ ఆయకట్టుకు 5 నుంచి 7 టీఎంసీల సాగునీరు మాత్రమే అందుతుందని అన్నారు. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పేరుతో కర్ణాటక 2 టీఎంసీల నీటిని అదనంగా తరలిస్తే ఆర్టీఎస్కు వచ్చే సాగునీరు మరింత తగ్గిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇబ్రహీంపట్నం కెనరా బ్యాంక్ అధికారుల తీరుపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత 11 నెలలుగా డ్వాక్రా మహిళలకు కనీసం పావలా వడ్డీ రుణాలు కూడా ఇవ్వకుండా బ్యాంకు సిబ్బంది నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా కెనరా బ్యాంక్ ముందు డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున బైఠాయించి ధర్నాకు దిగారు. రోజు పనులు మానుకొని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూస్ ఎక్స్ప్రెస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. తెలంగాణలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో స్టైఫండ్ చెల్లింపులపై మరోసారి వివాదం చెలరేగింది. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్లకు అన్యాయం జరుగుతుందా అంటే అవునని అంటున్నారు జూడాలు. రోజుకు 12 నుంచి 18 గంటలు విధులు నిర్వహిస్తున్న ఎంబీబీఎస్ ఇంటర్న్స్, పీజీ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ అందడం లేదు. నెలల తరబడి స్టైఫండ్ బకాయిలు, తక్కువ మొత్తాల చెల్లింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో నేరుగా విద్యార్థుల అకౌంట్లోనే స్టైఫండ్ పడుతుందని, తెలంగాణలో మాత్రం ప్రైవేటు మెడికల్ కాలేజీల దందా నడుస్తుందని ఆరోపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్ వేదికగా మొదలైన ఓ మహా ఉద్యమం ఇప్పుడు లండన్ గడ్డపై ప్రతిధ్వనించబోతుంది. మార్పు అనేది ప్రజలతోనే మొదలవుతుందన్న బలమైన సందేశాన్ని గ్లోబల్ వేదికలపై వినిపించేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగెనపల్లి సంతోష్ కుమార్ సిద్ధమయ్యారు. లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ 2026లో సంతోష్ కుమార్ పాల్గొననున్నారు. గ్లోబల్ గ్రీన్ ఐకాన్గా గుర్తింపు పొందిన ఆయన జూన్ 23న పార్లమెంటరీ సదస్సుకు కో-హోస్ట్గా వ్యవహరించనున్నారు. జూన్ 24న క్లైమేట్ అండ్ సస్టైనబిలిటీ లీడర్షిప్ ఫోరంలో కీలక ప్రసంగం చేయనున్నారు. బౌద్ధ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముకరాకే గ్రామస్తులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నాటిన మొక్కలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని ముకరాకే మాజీ సర్పంచి గాడ్గే మీనాక్షి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్తో పాటు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వారసత్వంగా వచ్చిన భూమిని వేరే వ్యక్తులు కబ్జా చేశారంటూ వృద్ధ దంపతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మేకాల కుంటకు చెందిన అన్వర్ పాషా దంపతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమకు వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన తేజావత్ రవి దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్నాడని వారు ఆరోపించారు. వెంటనే తేజావత్ రవిపై చర్యలు తీసుకోవాలని, తమ భూమిని తమకు అప్పగించాలని వృద్ధ దంపతులు కోరుతున్నారు.
మట్టిని తవ్వేస్తున్నారు, సర్వం దోచేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు దేనిని వదలడం లేదు. బాన్సువాడలో రెచ్చిపోతున్నారు. ఎల్లయ్య చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలకు నీళ్లు దొరుకుతున్నారు. దగ్గరుండి మరీ చెరువు మట్టిని మొరంను భారీ యంత్రాలతో తవ్వించేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఆగ్రో ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాలరాజు రైతుల పేరుతో పూడికి తీసి వెంచర్లకు ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తున్నారు. యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్న అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో మరోసారి ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల ఇళ్లతో కలిపి 13 చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. నారాయణగూడ భూ సర్వే కార్యాలయం, చత్రినాకాలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 6 గంటలకు పైగా నరహరి నివాసంలో సోదాలు జరిగాయి. 1,20,00,000 రూపాయలకు పైగా నగదుతో పాటు ఖాళీ బాండ్ పేపర్లు, కేజీకి పైగా బంగారం, కేజీ వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ సంపాదన అంతా ఎలా సమకూరింది అన్న అంశంపై విచారణ చేస్తున్నారు. తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. దాంతో విద్యార్థుల భద్రత లక్ష్యంగా రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రెండో రోజు కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మియాపూర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 2015లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి మేడ్చల్ పోక్సో కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బల్బర్ అధికారి అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై అభియోగం రుజువు కావడంతో 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించారు న్యాయమూర్తి. అదేవిధంగా బాధితురాలికి ₹1,00,000 పరిహారంగా ఇవ్వాలని తీర్పు చెప్పారు. కూకట్పల్లి గుడ్ సైట్లో రోడ్డులో భారీ ప్రమాదం జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడడంతో సుమారు 50 ఎలక్ట్రిక్ వాహనాలు కాలి బూడిదయ్యాయి. విపరీతంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని వసంత కెమికల్స్ కంపెనీ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీకి చెందిన పాత రియాక్టర్లు ఉన్న ఖాళీ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా పొగ వ్యాపించింది. మంటలు, పొగల దాటికి కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిలిండర్లు, వాటర్ పైపులతో కంపెనీ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గౌడ్కు మంత్రి పదవి దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో మండిపడింది డీఎంకే. ప్రతిపక్షాల ఐక్యతను ఆయన దెబ్బతీస్తున్నారంటూ ఆరోపించింది. రాహుల్ గాంధీని పెద్ద జోకర్గా అభివర్ణించింది. ఒడ్డు రాగానే తెప్ప తేలేస్తారని ఎద్దేవా చేసింది. తమిళనాడులో ఆ పార్టీకి అండగా నిలిస్తే తమకు అదును చూసి హ్యాండ్ ఇచ్చిందంటుంది డీఎంకే. ఐక్యత గురించి ఉపన్యాసాలు ఇస్తున్న రాహులే విపక్షాల చీలికకు కారణమని తేల్చి చెప్పింది. అయితే రాహుల్ గాంధీపై డీఎంకే ఆరోపణలను హస్తం పార్టీ వర్గాలు ఖండించాయి. తమిళ ప్రజల తీర్పునకు అనుగుణంగానే తమ పార్టీ వ్యవహరించిందని పేర్కొన్నాయి. నీట్ రీ ఎంట్రన్స్ నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం. భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా టెలిగ్రామ్ యాప్ను బ్యాన్ చేసింది. జూన్ 22 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. మోసాలను, పేపర్ లీక్ పుకార్లను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని స్పష్టం చేసింది. ఈ నెల 21 నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. ఫ్రాన్స్ వేదికగా పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించేలా కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్తో శాంతి ఒప్పందం పూర్తయిందన్న ఆయన హర్ముజ్ విషయంలో మరో శుభవార్త చెప్పారు. ఇప్పటికే జలసంధి పాక్షికంగా అందుబాటులోకి వచ్చిందని, శుక్రవారం నుంచి పూర్తిగా తెరుచుకుంటుందని తెలిపారు. ఇక అదే సమయంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని కూడా ఎత్తివేస్తామన్నారు. అయితే ఇరాన్ మాత్రం ట్రంప్ ప్రకటనపై ఆచితూచి స్పందిస్తుంది. The News Express, keep watching T News.